అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏది చేస్తే ఈ మానవాళి ఉన్నతి వస్తుందో అని ఆయన ఆలోచిస్తూ, ఆయన నిరంతరం శ్రమిస్తూ మన కోసం ఆయన దిగి వస్తాడు కనుక అటువంటి అవతారుడు, నవీన అవతారుడు చెప్పిందంతా కూడా ఎప్పుడూ అక్షరం అక్షరం కూడా గ్రంథస్థం చేసుకొని అది మనం మన జీవితాలను పవిత్రం చేసుకుంటూ ప్రతి విషయాన్ని మనం నిరంతరము దాన్ని స్మరిస్తూ ఉండొచ్చు. కాలదోషం లేదు. ఒక విషయాన్ని ఇప్పుడు నేను ఈరోజు మధుసూదన్ గారి గురించి 1948 ఆ ప్రాంతంలో విషయాలు చెప్తున్నాను. ఏ కాలంలో అంటే ఆయన జన్మించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో అయినా, పాత రోజుల్లో అయినా, ఆయన వెళ్ళిన తర్వాత అయినా ఏ అవతార పురుషుడు చెప్పిందైనా కూడా మానవాళి తాలూకా శ్రేయస్సు కోసమే వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనము మననం చేసుకుంటూ అతను చెప్పిన విషయాల్ని ఈ కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనమంతా మన భక్తి శ్రద్ధలతో అతన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బాబా 1948 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెంటర్లో అప్పుడులో బాబా ఈ ఎక్కడుండేవారంటే పూనాలో ఉండేవారు. ఆ పూనాలో ఒక భజన మండలి బాబా కోసం తయారైంది. ఎలా తయారైందంటే పూనాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా బాబాను చూడాలని మెహరాబాద్ వచ్చి బాబాను చూడడం. ఈ మధుసూదన్ గారి గురించి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఆ 10 మంది గ్రూప్లో మధుసూదన్ గారు కూడా ఉండి బాబాని మొట్టమొదటిసారిగా దర్శించడం జరిగింది. ఆ దర్శించినప్పుడు అతనికి ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగిందంటే ఆయన ఇంచుమించు స్పృహ తప్పిపోయి నిలబడిన పాటున ఆయన కిందకి కృంగిపోయి పడిపోయాడు అనమాట. ఒక ప్రక్కకి ఒరిగిపోతే పక్కన ఉన్నటువంటి అతని తాలూకా ఆ ఫ్రెండ్స్ అంటే ఆ సహచరులు పట్టుకొని అతన్ని నిలబెట్టారనమాట. అంతటి బాబా తన చేత్తో కారులో వెళ్తుంటే దగ్గరగా వచ్చాడు మధుసూదను. తన 2 చేతులతో అతనికేమో ఇలా పావడం జరిగింది. దాంతో అతను స్పృహ తప్పిపోయాడు. ఎవరు ఎంతటి స్థితికి వస్తారో మా భగవంతుడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది. ఆ విధంగా అటువంటి అనుభూతిని పొందినటువంటి మధుసూదన్ గారు జీవిత చరిత్రని ఎంతో కొంత ఇక్కడ చెప్పబడింది. మనము ఏ విషయాన్ని చదువుతున్నా ఏవో కొన్ని తెలియని విషయాలు ఉంటూనే ఉంటాయి. ఒకవేళ తెలిసిన విషయాలే అన్నీ ఉన్నప్పటికీ తప్పేం లేదు. ఎందుకంటే మనం మరొకసారి గుర్తుంచుకోవడానికి, మరోసారి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ పూనా సెంటర్ భజన మండలి వారు చాలా సన్నిహితంగా ఉండేవారు బాబా ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో. బాబా గురుప్రసాద్లో ఉండేవారు. అది ఆ విషయం చెప్తాం అనుకుంటున్నాను. ఈ భజన బృందం అంతా శ్రీ లక్ష్మీకాంత్ తాడే ఇంట్లో తరచూ కలుసుకొని మెహర్ బాబా గీతాలు ఆలాపిస్తుండేవారు. అది ఆ లక్ష్మీకాంత్ తాడే అనేటువంటి ఆయన తాలూకా ఇంటి దగ్గరలో. బాబా ఆదేశాల ప్రకారం అనేక మార్లు బాబా ఎదుట ఈ బృందం అనేక గీతాన్ని ఆలాపించింది. ఈ బృందంలోని ప్రధాన గాయకులు శ్రీ మధుసూదన్, ఆయన భార్య సుభద్ర అని చెప్పుకోవాలి. సుభద్ర సాంప్రదాయ సంగీతం నేర్చుకుంది. మధుసూదన్, సుభద్రలు పూణే భజన బృందం తరఫున గురుప్రసాదులో బాబా ఎదుట చాలాసార్లు పాటలు పాడారు. మధుసూదను, సుభద్రలకు మెహర్ బాబాయే స్వయంగా 1959 సంవత్సరం మే 14వ తారీఖున వివాహం జరిపించారు గురుప్రసాదులో. ముందుగా వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇష్టపడ్డారు. వీరి వివాహానికి వారి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పూణే భజన బృందమే ఈ విషయంలో చొరవ తీసుకుని బాబాకి ఈ విషయం తెలియజేసి వారి వివాహాన్ని జరిపించారు. వీరి వివాహానికి బాబా ఒక శాలువా బహుకరించారు. ఆ శాలువాను సాకోరిలో ఉపాసిని మహారాజు మెహర్ బాబాకు బహుకరించారు. దాన్ని మెహర్ బాబా గారు వీరి వివాహానికి కానుకగా ఇచ్చారనమాట. బాబా ప్రేమికులైనటువంటి గడేకర్ ధాడే, ప్రతాప్ అహీర్ తదితరులు పెళ్లి బహుమతుల్ని అందజేశారు. ఆ విధంగా వారి వివాహం 1959 సంవత్సరంలో జరిగింది. అది బాబా చేతుల మీదుగా గురుప్రసాద్లో. అయితే మధుసూదన్ తాలూకా పేరు శ్రీధర్ పూండ్. 1920 జూలై 10న, జూలై 10 మనకందరికీ తెలుసు బాబా మౌనం వహించినటువంటి రోజు.
అతను ఆ దినం అంటే 27వ సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోద్ హుద్ గోఖర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. మెహర్ బాబా మౌనం 1925 జూలై 10 నుంచి మౌనం ప్రారంభించారు. బాబా ప్రేమికులకు జూలై 10 అత్యంత ప్రధానమైన రోజు. అలాంటి పవిత్ర దినాన మధుసూదన్ జన్మించడం అతని పూర్వజన్మ సుకృతమని బాబా ప్రేమికులు భావిస్తారు. మధుసూదన్ తండ్రి శ్రీధర్రావు మహారాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో ఒక చిన్న ఉద్యోగి. ఉద్యోగరీత్యా పూనాకు బదిలీపై వచ్చాడు. అలా వచ్చిన 2 ఏళ్లకే మధుసూదన తండ్రి, పెద్దనాన్నగారు ఇద్దరూ అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు మరణించారు. కుటుంబ భారం మధుసూదన్పై పడుతుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధుసూదన్ పెద్దగా ఏమీ చదువుకోలేదు. రాత్రి తరగతుల్లో 4వ ఫారం దాకా ఎలాగో చదువు పూర్తి చేసుకుని పూణేలో అనేక చోట్ల చిన్న ఉద్యోగాలు చేసి అనంతరం పూనాలోని మెడికల్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. క్రమేణా బాబా గురించి తెలుసుకొని బాబా భజన మండలిలో అందరితో కలిసి పాటలు పాడుతూ ఉండేవాడు. మధుసూదన గళం గురించి మనం వేరుగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన గాత్ర మాధుర్యం ఆయన సొంతం. పూణే భజన బృందం ద్వారా పాటలు పాడుతూ క్రమేణా బాబా వారికి సంపూర్ణంగా అంకితమయ్యాడు. ఒకసారి అయితే రమారమి 9 గంటల పాటు ఏకబిగిన బాబా ఎదుట మధుసూదన్ బృందం పాటలు పాడింది. 9 గంటల పాటు. ఎంత శక్తిమంతులో చూడండి. మధుసూదన్ గొప్పగా పాటలు పాడే మధుర గాయకుడే కాదు, అంతకు మించి గొప్ప రచయిత కూడా. మధుసూదన్ 300కు పైగా భజన గీతాలు హిందీ, మరాఠీ, ఇంగ్లీషు. అతను చదువుకున్నదేమో 4th ఫారం, ఎంతవరకు చెప్పారు, చాలా తక్కువ చదువుకున్నారు, 4వ ఫారం వరకు. అయినప్పటికీ భగవంతుడి కరుణ ఉంటే ఆ సంపూర్ణమైన ఆశీస్సులు లభిస్తే ఏదైనా సాధ్యమే అని ఈయన రుజువు చేశారు. ఇంగ్లీషు, మరాఠీ మరియు హిందీ హిందీ కూడా ఆయనకి రాదు. అయినప్పటికీ ఇవన్నీ కూడా బోలెడని పాటలు రాశారు ఆయన. 300 పాటలు పైగా రాశారు. అలాగే మధుసూదన 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ రోజుల్లో పూనా భజన్ సెంటర్కి బాబాకి స్నేహితుడు, చిన్ననాటి మిత్రుడైనటువంటి ఘని తరచుగా వీర్ సెంటర్కి ఘని వచ్చేవాడు. ఘనీకి పాటలు వచ్చు కానీ ఆయన ఎక్కువగా బాబా సందేశాల గురించి అనర్గళంగా మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన ఎంతలా మాట్లాడేవారంటే ఈయన 9 గంటలు పాడేవారు కానీ ఆయన 18 గంటలు మాటలు చెప్తూ ఉండేవారట. అంటే స్పీచ్లు. బాబా తాలూకా లోతులు, అతని తాలూకా ఆ ఉపదేశాల్లో ఉన్న సారాంశాల్ని బాబా తాలూకా ఉద్దేశాల్ని ఆయన అనర్గళంగా 18 గంటల సేపు కూడా నిరాటంకంగా మాట్లాడేటటువంటి శక్తి ఘని గారికి ఉంది. మరియు చిన్ననాటి స్నేహితుడు వాటిని అంటే ఆ ప్రసంగాల్ని వింటూ బాబా తాలూకా అసలు జిస్ట్ అంతా ఆయనకి అర్థమైంది. కాబట్టి ఈ మధుసూదన్ గారు పాటలు రాయడం మొదలుపెట్టారు. ఆ జిస్ట్ బాబాదంతా తెలుసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎన్నో పాటలు మధుసూదను మన ఘని గారి ప్రసంగాలు వింటూ ఆయన అనుసరిస్తూ ఈయన పాటలు రాయడం కూడా మొదలుపెట్టారు. ఎన్నో గీతాలు రాశారు ఆయన. ఒక సందర్భంలో బాబా మధుసూదన్ని 7 గంటల పాటు ఏకధాటిన రాయమన్నారు. ఈసారి పాటలు రాయమన్నారు. ఇంకా పాటలు పాడమే కాకుండా రాయడం మొదలు పెట్టారనమాట. అలాగ పాటలు రాసేటప్పుడు ముందుగా చాలా సందర్భాల బాబాయే ముఖ్యంగా ఎలా చేయాలి, ఏం చేయాలన్న విషయం ముందుగా చెప్తూ ఉంటారు. అలా 7 పాటలు వరుసగా రాయమని బాబా సూచించారు. అలాగే గాడ్గే మహారాజ్ ఆహ్వానం మేరకు 1954లో, అది కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన మనకందరికీ తెలుసు, బాబా సహవాసు పెద్దది పండరీపురంలో గాడ్గే మహారాజ్ గారు తీసుకొని వెళ్ళి చూడండి, అతని తాలూకా సహచరులు ఎంత ఫాలోయింగ్ ఉందంటే గాడ్గే మహారాజ్ గారికి విపరీతమైనటువంటి ప్రజలు ఆదరణ ఉంది. అందరినీ కూడా తీసుకొచ్చి ఈయనే పండరీనాథుడని పరిచయం చేసి బాబాని తీసుకుని వెళ్ళి ఆ రాత్రంతా కూడా బాబాని చూపించి బాబా భగవంతుడని పరిచయం చేశాడు. ఆ స్థితిలో బాబా మధుసూదన్ పిలిచి ఒక పాట రాయమన్నారట. అంతే, తన దగ్గర ఎక్కడో దొరికిన కాగితం తీసుకొని, ఎవరి జేబులోనో ఉన్న పెన్ను తీసుకొని అవలోలక రాసినటువంటి పాట ఇది మనం చాలాసార్లు విన్నాము. అహో అలా పహేదేవ్ అని
ఆ పాట నాకు రాదు, కానీ నేను చాలా సార్లు విన్నాను. ఎంతోమంది మన వాళ్ళందరూ ఇప్పుడు మెహరాబాద్‌లో గూడా పాడుతూ ఉంటారు. ఎంతో చక్కటి పాట. ఆ పాట వింటూ ఉంటే భగవంతుడు సాక్షాత్కరించాడా అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. మరి ఆయన రాసినటువంటి భావాలు, పరంపర మనం అది వినాల్సిందే గానీ వర్ణించడానికి వీలు లేనటువంటి గొప్పదైనటువంటి ఆ సంగీతం అయితేనేమి, సాహిత్యం అయితేనేమి, అది హృదయం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అది సరళంగా ఉన్నప్పటికీ అది చాలా సున్నితంగా మనసుకి హత్తుకొని హృదయం లోపలికి చొచ్చుకొని పోతుందట మధుసూదన్ యొక్క పాటలు. ఎందుకంటే భగవంతుడిని కీర్తించిన భగవంతుడే స్వయంగా అతనికి చెప్తున్నాడు కాబట్టి ఆ మాధుర్యం అలా వస్తూ ఉందని మనం అనుకోవచ్చు. ఎంత అద్భుతమైన గీతం అది. పాట వింటుంటే హృదయం ద్రవిస్తుంది. అలాగే బాబా ఇంకా బాబా తాలూకా విషయాలు చెప్తూ బాబా కార్యదర్శి శిష్యుడైన ఆదికి గారిని పిలిచి మధుసూదన్ పాటల పుస్తకం ఒకసారి బాబా ఇంకా అన్నీ మధుసూదన్‌కి బాబాయే అలాగ పాటలు పాడమని, రాయమని, ఎప్పుడు రాయాలో గూడా ఆయనకి చెప్పమని, 7 పాటలు రాయమని, ఇలా అంతా సూచనలు బాబా మధుసూదన్‌కి ఇస్తూ ఉండేవారు. దాన్ని వెంటనే అర్థం చేసుకొని మధుసూదను కార్యాచరణలో పెడుతూ ఉంటే ఎన్నో పాటలు రాసేస్తున్నాడు, పాడుతున్నాడు. అయినప్పటికీ అవి గ్రంథస్థం చేయాలనేటువంటి ఆలోచన అతనికి లేదు. అయినప్పుడు ఈ రీతిని పిలిచి అతని పాటలన్నిటువంటి పుస్తకం తయారు చేసి అచ్చు వేయించమని బాబాయే సూచన చేయడం జరిగింది. దాన్ని మెహర్ గీత్ ధార అనే పేరుతో ప్రచురించడం జరిగింది. మధుసూదన్ రాసినటువంటి పాటలు స్వచ్ఛమైనవి. వాటిల్లో తప్పొప్పుల పేరిట వేలెత్తి చూపే ప్రయత్నం చేయవద్దని అవతారుడు తన ప్రేమికుల్ని హెచ్చరించారు. మధుసూదన్ పాటలనే కాదు, రహేనుమా పేరిట నాటకం కూడా వ్రాసి బాబా ఎదుట ప్రదర్శించారు. ఆ నాటికలో బాబా సోదరులు రుస్తుం, సోరాబ్ రుస్తుం మనకందరికీ తెలుసు, కలవ పిల్లలు వాళ్ళిద్దరు కదా చిన్నప్పటి నుంచి. ఎన్నో పాటలు పాడడం అన్నీ మనకు తెలుసు. వాళ్ళిద్దరిని ఒక నాటకం కూడా వేయించాడనమాట. వాళ్ళిద్దరూ కూడా మెహర్ బాబాగా ఒకరు, ఈరిచిగా ఒకరు పాత్రలు ధరించి అద్భుతంగా నటించినటువంటి నాటకాన్ని మధుసూదన్ గారే రచించడం జరిగింది. అలాగే సోదరమణి ఈ నాటికకు దర్శకత్వం వహించారు. ఈ నాటిక చూస్తున్నంతసేపు అవతారుడు తన ఆనందాన్ని, ఆవేశాన్ని అదుపు చేసుకోలేక కళ్ళంబడి కారే ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ తన కళ్ళపై చేతి రుమాలు ఉంచుకున్నారని ఆనాటి పెద్దల రాతల వల్ల తెలుస్తూ ఉంది. అంతేకాదు, ఆనాడు అవతారానికి తీసిన ఫోటోలు సాక్షిభూతకంగా నేడు మనందరికీ అందుబాటులో కూడా ఉన్నాయి. అలాగే ప్రేమావతారుడితో ఆఖరిసారిగా నేను మాట్లాడిన మాటలు మధుసూదన్ అంటున్నారు. అంటే లాస్ట్లో చెప్పినటువంటి సూచనని ఇప్పుడు చెప్తున్నారు ఆయన. 1952వ సంవత్సరం ఒక రోజున మధుసూదన్ని మెహరాబాద్కు రమ్మనమని బాబా కబురు పంపారు. అలా వెళ్ళిన వానితో నీ పేరేంటి అని మధుసూదన్ అడిగారు. మధుసూదన్ ఆశ్చర్యపోతూ మధుసూదన్ అని చెప్పాడట. మరి మధుసూదన్ అంటే ఎవరు? నేనే కదా మధుసూదనుడు అంటే, అది భగవంతుడి పేరే, అది నా పేరే కదా. మరి నీవు నేను ఒకటే, ఒకేలాగా ఉన్నాం కదా, మరి 2 పేర్లు ఏమిటి అని ప్రశ్నించారట. దానికి మధుసూదను ఈ విధంగా సమాధానం చెప్పారు. బాబా మన ఇద్దరికి తేడా ఏంటంటే ఈ పేర్లు మన మనస్సుకు సంబంధించినదని బాబా తిరిగి ఆయనతో అన్నారు. ఈ 2 పేర్లు ఏంటంటే నీవు నేను చాలా భాగం ఒకేలా ఉన్నాం కదా అన్నదానికి ఈ 2 రకాల పేర్లు ఏమిటి అని ప్రశ్నించారు. ఆ పేర్లు మన మనస్సుకు సంబంధించినది బాబా అని తిరిగి ఆయన అన్నాడు. మనస్సు అంటే ఏమిటి అని మరలా ప్రశ్నించారు. గత జన్మ సంస్కారాలతో నిండిన ఒక భాండాగారం మనస్సు. ఇది గత సంస్కారం నుంచి తెచ్చినటువంటి సంస్కారాలతో నిండి ఉన్నదాన్ని మన మనస్సు అని మనం అంటాం. నేను ఈ ప్రపంచాన్ని సృష్టించాను, కానీ సంస్కారాలు మాత్రం నీవే సృష్టించుకున్నావు. ఈ సంస్కారాలు మన జీవిత తాలూకా నడవడిక అంతా కూడా మన తెచ్చుకున్నటువంటి సంస్కారాలు బట్టే జరుగుతూ ఉంటుంది. ఆ విషయమే బాబా ఇక్కడ గుర్తు చేస్తూ సూచన ఇస్తున్నారు. ఈ మనస్సు అన్నది నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు చేసుకున్న సంస్కారాల వల్ల వస్తుంది కాబట్టి నీకు నాకు ఏం తేడా లేదు. కానీ ఈ సంస్కారాల తేడా వల్ల మాత్రమే నీవు ఈ విధంగా ఉంటున్నావు. కాబట్టి ఆ సంస్కారాల స్థాళనకి మనస్సు లేకుండా చేసుకోవడం అన్నది చాలా అవసరమని ఈయన సూచన చేశారు. ఆ సూచన మాత్రం తెలుసుకున్నటువంటి మధుసూదనుడికి ఒక్క మనసును తప్పించి సమస్త సృష్టిలోని వస్తువులను, విషయాలన్నిటినీ ప్రస్తావిస్తానని బాబా అన్నారు. అవతారణ సూచనల మేరకు మధుసూదన్ హిందుస్థానీ తోడి రాగంలో
ఆ జహాకల్పన మనకందరికీ తెలిసినటువంటి రోజు పాడుతున్నటువంటి జహాకల్పన అన్న పాటని ఆ ఆ సూచన మేరకు మధుసూదన్ రచించి పాడటం జరిగింది. ఈ పాటని బాబా 1960లో గురుప్రసాద్లో ఉన్న సమయంలో తొలిసారిగా మధుసూదన్ దంపతులు బాబా ఎదుట గానం చేశారు. బాబా ఎంతో ఆనందించి ఈ పాటను 7 సార్లు పాడించుకొని తాను అది తాను నిలబడి ఆ 7 సార్లు వీరు పాడుతూ ఉంటే తన 2 చేతులు జోడించి నిలబడే ఉన్నారట బాబా. అప్పుడు నిజామాబాద్ సెంటర్ వాళ్ళు ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ చేయించి అది బాబాకి అంకితం కూడా ఇవ్వడం జరిగిందట. అలా బాబా 7 సార్లు పాడినప్పుడు నిలబడి చేతులు జోడించి ఆ పాటని విని ఆనందించారు. అంతటి గొప్పదైన పాట కాబట్టి ఈనాటికి ఎంతో ఆనందాన్ని మనకందరికీ పంచుతూ మనము దాన్ని హారతి పాటగా స్వీకరించడం జరిగింది. అలాగే మధుసూదన్ ఏది రాసినా ముందుగా బాబాకు చూపించి ఆయన ఆమోదం లభించాకనే బాబా ప్రేమికుల ఎదుట ఆలాపించేవాడు. మెహరుడు మెచ్చిన గొప్ప గాయకుడు కవి మధుసూదన్. అవతారిని అన్నమయ్య అని కీర్తిస్తున్నారు ఇక్కడ. మధుసూదన్ పాండే మెహరునికి అన్నమయ్య లాంటి వాడే. అన్నమయ్య కృతులులాగా మెహరునిపై మధుసూదన్ అనేక వందల పాటలు రాసి అవతారుని ఎదుట బాబా కూడా మధుసూదన పాటలతో తన్మయం చెందిన సందర్భాలు ఎన్నో. నేటికి మధుసూదను ఆయన భార్య సుభద్రతో కలిసి రాసి ఆలాపించిన గీతాలను తెలుగువారు కూడా తరచూ పాడుకుంటూ ఉంటారు. బోలెడు పాటలున్నాయి మధుసూదన్నివి తర్జుమా చేసి మనం పాడుకుంటున్నటువంటి పాటలు. అలాగే మధుసూదన పాటల్లో ఏదో తెలియని మాధుర్యం ఉంది. ఆయన రాసిన పాటల్లో అనిర్వచనీయమైన ఆర్ద్రత ఉంటుంది. భాషలో గాంభీర్యంతో పాటు హృదయంలోంచి వెల్లువకిన ప్రేమ ఉంటుంది. పెద్ద పెద్ద సంక్లిష్ట పదాలను భగవంతుడు ఆలకించడు. హృదయం నుంచి పెళ్ళుబకే భాషను ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. మధుసూదన్ గీతాలు హృదయ భాషై మైమరిపిస్తాయి. అందుకే ఆయన రాసిన గీతాలు అన్నమయ్య కృతులు వలె అజరామరంగా నిలుస్తున్నాయి. మధుసూదన్ రాసినటువంటి అద్భుత గీతమైనటువంటి మెహరు ఏకం మెహరు నీచం మెహరు సత్యం సుందరం మెహరు స్వామి సకలధామి తం నమామి మెహరం తం నమామి మెహరం. ఈ పాటను కూడా మనందరికీ తెలుసు. ఈ పాటని ఎందుకో బాబా ఒక జడ్జి గారు వచ్చి ఈ పాటని నేను పాడుతున్నాను అని ఫోన్ చేసి తెలియజెప్పిన తర్వాత ఈ పాటలో ఏమైనా అంటే అది సాంస్క్రిటు, హిందీ 3 భాషలు సంస్కృతం కలిసి ఉంది కాబట్టి ఎందుకు మరి బాబా చెక్ చేయించారో తెలియదు. బాలనాటి గారికి చెప్పి ఈ పాండురంగ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ పాట కరెక్ట్గా ఉందో లేదో, పాదమంతా కరెక్ట్గా ఉందా లేదా అని అనుమానం ఆయనకి ఎందుకు వచ్చిందో మరి తెలియదు, అలా చెప్పించారు. అతను ఈ పాట విని పాండురంగ శాస్త్రి గారు ఇది చాలా హృదయంతో రాసినటువంటి ఈ పాట లాంటి పాట ఇంకే లేదు, చాలా గొప్పది, ఎటువంటి తప్పులు లేవని ఆయన చెప్పారట. ఆ విషయాన్ని మళ్ళీ బాలనాటి గారు బాబాకి తెచ్చి చెప్పడం జరిగింది. లేకపోతే బాబా అనేక కథలు మన బాబా చిన్న హాస్య కథలు అన్నీ చెప్పమని బాబా ఇప్పుడు తరచు అడుగుతూ ఉండేవారు. బాబా హాస్యప్రియుడు. బాబా అంటారు, నేను ఆ హాస్యాన్ని ఎప్పుడూ వదులుకోకుండా ఈ ప్రపంచంలో అడుగుపెట్టాను. అవతార పురుషుండే ఎన్నెన్నో బాధ్యతలతో ఉన్నప్పటికి కూడా నాకు ఈ హాస్యత్వం వల్లే నేను ఆనందాన్ని పొందుతూ ఉంటానని అందరినీ హాస్యమైనటువంటి సంఘటనలు చెప్తూ ఉండమని అడుగుతూ ఉంటారు బాబా మండలిని. అలాగే అయితే బాబా అప్పుడప్పుడు కూడా మండలి వారు చెప్పిన కథలకి వింటూ ఈయన ఏవో అప్పుడు గుర్తొచ్చినటువంటివి అలా చెప్తూ ఉండేవారట. అలా బాబా చెప్పినటువంటి కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ ఎంతో చక్కగా ఉంది. ఇప్పుడు చదువుకుందాం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలా పరాక్రమవంతుడు, ఓ గొప్ప సామ్రాజ్య నేత. ఇదివరకే చాలామంది చరిత్రకారులకు తెలుసు. హైదరాబాద్ నగరాన్ని పాలించిన కులీ కుతుబ్ షా రాజుల్లో కడపటివాడైన తానీషాను భీకర యుద్ధంలో ఓడించి తానీషాను బందీ చేసిన గోల్కొండ రాజ్యాన్ని తన కైవసం
చేసుకొని రాజాదిరాజుగా పరాక్రమశీలిగా చరిత్రకారులు కొనియాడినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. అయితే ఈ మొఘల చక్రవర్తి వెనుక గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉందని బహుశా చాలా కొద్ది మందికే తెలుసు. మెహర్ బాబా ఔరంగజేబు గురించి ఏమన్నారో తెలుసా? ఔరంగజేబు ఆదర్శమైనటువంటి చక్రవర్తి మాత్రమే కాదు, సాంప్రదాయ ముస్లిం ఆచారాలను మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో తూచా తప్పక నడుచుకోవాలని ప్రయత్నించే గొప్ప సాంప్రదాయవాది, మంచి మనిషి అని బాబా తను స్వయంగా చెప్పారు. ఔరంగజేబు తన రాజ్యంలో గల అపార నిధి సంపదలపై తన జీవనం ఏనాడు గడపలేదు. రాజ్యంలోని నిధి నిక్షేపాలను ప్రజల సంక్షేమం కోసం మాత్రమే వినియోగించేవాడు. తానుగా ఆ ప్రభుత్వ ధనాన్ని ఏనాడు తాకలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, తన కడుపు నింపుకోవడానికి, తన తిండి కోసం, తన జీవన భృతి కోసం ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు వాడే టోపీలు కుట్టి వాటిని అమ్మి అలా వచ్చిన డబ్బును మాత్రమే తన జీవన భృతికి వినియోగించేవాడు. అంతటి చక్రవర్తి అయినప్పటికీ కూడా అతను తన జీవితాని కోసం తాను సంపాదించిన దాంతోనే జీవితం వెళ్ళబుచ్చుకునేవాడు. సర్వాధికారాలు ఆయనకు ఉంటాయి, అయినప్పటికీ అతను కూడా అంత ఆధ్యాత్మిక ఉన్నత పరుడు అని బాబా ఇక్కడ తెలియజెప్తున్నారు. అలాగే ఖురాన్ కాపీలు తయారు చేసి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆయన తన కోసం వాడుకునేవాడు. నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉండేవాడు. దేవుని కృప కోరుకునేవాడు. ముస్లిం మత పెద్దల ఆచారం ప్రకారం నడుచుకునేవాడు. ఒక సందర్భంలో చక్రవర్తికి ఒక ఆలోచన మెరుపులా మెరిచింది. తన ప్రజలందరూ భగవంతుడైన అల్లాను ప్రార్థించేందుకు వీలుగా ఒక పెద్ద ప్రాంగణంలో మసీదుని ఏర్పాటు చేయాలని తలంపు వచ్చింది. దీనివల్ల పలువురు ఒకే చోట ఒకే హృదయంతో భగవంతుని ప్రార్థించుకునే వీలు కలుగుతుందని ఆయన భావించారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, అందరూ కలిసి ఇప్పుడు మనం ఇంట్లో ప్రేయర్ చేసుకుంటున్నప్పటికీ, ఈవేళ మనం అందరం ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడు అందరూ కలిసిమెలిసి భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు మనం ఇంట్లో పాటలు పాడుకోవచ్చు. కానీ అందరూ కలిసి ఒకే హృదయంతో భగవంతుని ప్రార్థిస్తుంటే దాని తాలూకా పవర్ చాలా ఎక్కువగా ఉంటుందట. భగవంతుడు అందుకే అంటాడు, ఎవరైనా సరే నా పాటలు పాడడానికి, నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి 2, 3, 4, 5 ఉంటే చాలు, నేను అక్కడ ఉంటాను అని స్వయంగా బాబా ఎందుకు చెప్పారంటే, ఎవరైనా 2, 3 ఉంటే వారి హృదయంలో ఆయన ఉంటారు కాబట్టి అంతే చాలు కార్యక్రమం నిర్వహించమంటారు. అలా గ్రూపుగా చేయడం అనేది అప్పటి నుంచి కూడా ఎంతో మంచిది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద మహల్ కట్టించాడు. అందులో అందరూ సామూహికంగా ప్రార్థనలు చేయడం, సామూహిక ప్రార్థనల వల్ల శక్తి ఎక్కువగా భగవంతుని తాలూకా ఉనికి, అస్తిత్వం మానవుడు అనుభవించే ఉద్దేశంతోనే ఎప్పుడైపోయింది టైం? ఇంకా చాలా చెప్పండి. చెప్పండి అయితే అందరికి పురజనుల కోరిక మీద చెప్పండి. చెప్పండి, టాపిక్ బాగుంది, చెప్పండి కొద్దిసేపు. సరే సరే ఓకే చెప్పండి. ఆలోచించే కొద్దిగా టైం 33 అయింది. సరేనండి, పోనీ ఈ స్టోరీ పూర్తి చేసేస్తాను. అయితే ఇది మీకు అందరికీ తెలిసిన కదా, ఇంకొంచెం ముందుకెళ్తే అందరికీ అర్థమవుతుంది. అందుకు ఈ మసీదుని కట్టించాడు ఆయన. పెద్ద మసీదుని కట్టించి అందులో అందరినీ వచ్చి ప్రజలందరూ వచ్చి అందులో ప్రార్థన చేయండి అన్నారు. అంటే అందరి తాలూకా దీనివల్ల పవర్ ఎక్కువ ఉంటుంది, భగవంతుడు ప్రార్థన వింటాడనే ఉద్దేశంతోనే ఆయన కట్టించారు. అయితే ఏమైంది, అందరూ ప్రార్థనకు వస్తున్నారు. మరి రాజుగారి ఆర్డర్ అంటే అందరూ పాటిస్తారు కాబట్టి అందరూ వచ్చి ప్రార్థనలో జాయిన్ అవుతున్నారు. కానీ ఒక వ్యక్తి ఎంతకీ రావట్లేదు. అప్పుడు భటులు వచ్చి చెప్పారట, ఒక వ్యక్తి అంటే అతను మస్తు అనమాట. అతనికి మన మనసున్న వాళ్ళకి, ఇప్పుడు బాబా పాట ఎలా రాయించారో మనసు లేని వాడి తాలూకా స్థితి వేరుగా ఉంటుంది. ఆ విషయం ఆయన గ్రహించలేకపోయారు. అతను మస్తు కాబట్టి రమ్మని పిలిచినప్పుడు ఆయన హృదయం ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది, భగవంతుడిలోనే ఉంటాడు ఆయన కాబట్టి అతనికి అర్థం అవుతుంది. అతను రమ్మని పిలిస్తే అతను రానన్నాడు. వచ్చి వాళ్ళు చెప్పారట, ఇలా అతను ఎంత పిలిచినా రావట్లేదు, అందరూ ప్రార్థనకు వచ్చారు కానీ ఒక వ్యక్తి రావట్లేదని తెలియజెప్పారట. బలవంతంగా తీసుకురండి అన్నారట. రావట్లేదండి ఎంత చెప్పినంటే బలవంతంగా తెచ్చి ఆయన్ని కూర్చోబెట్టారు. అప్పుడు ప్రార్థనలు అందరూ మొదలుపెట్టారు. ఆ ప్రార్థన మొదలుపెట్టి అందరూ సామూహికంగా ప్రార్థన చేస్తున్నారు. ఈ మస్తుకి ఏం అర్థం అవుతుంది కాబట్టి ఆయన అక్కడ కూర్చొని అంటే అర్థం అవుతుంది ఇన్ ది సెన్స్, హృదయం ఆయన పెట్టినప్పుడు ఆయనకి సమస్తం అర్థమైపోతుంది అనమాట. అతను ఒక మాట ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మాట ప్రార్థన అందరూ ఒకే మాట మీద ప్రార్థన అనేది ఒకే సమయంలో ఒకే రకంగా చేస్తాం, మనందరికీ తెలుసు. ఆ మస్తు మధ్యలో అరుస్తున్నాడట, ఏమని,
ఏంటి నువ్వు ప్రార్థిస్తున్నటువంటి అల్లా ఎక్కడున్నాడు, నా కాళ్ళ కింద ఉన్నాడు అనేసి అన్నాడంట. ఏంటి అందరూ ఆశ్చర్యపోయి పక్కకు తిరిగి ఏంటేంటో మాట్లాడుతున్నాడు, ఇవి ఎవరో ఇతను అనేసి అందరికి డిస్టర్బెన్స్ అయిపోయింది కదా మా ప్రార్థన. అందరూ అతని వైపు తిరిగారు. దాంతో రాజుగారికి కోపం వచ్చింది. ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఉరి తీయండి అన్నాడు. అంతే, ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పేశాడు. దాంతో ఆ ఉరి తీయడం జరిగిపోయింది. ఆ వ్యక్తిని అంటే అతను మస్తు కాబట్టి తెలుసుకోలేకపోయారు. ఉరి తీయడం జరిగిపోయింది. ఆ వ్యక్తి మరణించాడు. అయితే ఇతను కూడా ఎంతో ఆధ్యాత్మిక పరుడు కాబట్టి ఒక మంచి సదుద్దేశంతోనే వెళ్ళాడు కాబట్టి, కానీ ఆయనకి నేను చేసింది తప్పు అని తన అంతరాత్మ తెలియజెప్తుంది. ఎందుకంటే భగవంతుడు మనలోనే ఉంటాడు కదా. అతను కూడా తెలుసుకోగలిగాడు, ఏదో తప్పు జరిగింది, ఏంటో అయ్యింది, ఎందుకు ఇలా మనసేమో అతనికి కకావికలమైపోయి చేసింది తప్పు అని హృదయం చెప్తుంది. ఇక లాభం లేదని ఆయన ఆరా తీశారు. ఏంటన్నాడు, ఏంటి తిట్టాడు అతను, ఏంటి మాట్లాడాడని అందరి దగ్గర అన్నప్పుడు అతను ఆడిన మాటను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పురోహితుల్ని, ముల్లాలంటారు వాళ్ళని పిలిచి అడిగారట. ఏంటి అతను చెప్పాడు అంటే, నువ్వేంటి ఆలోచిస్తున్నావు ఆ సమయంలో అని రాజుగారు ప్రశ్నించారు. అంటే నా తప్పు అయిపోయింది ప్రభు, నేనేమో నా కుమార్తె తాలూకు వివాహం కోసం ఆలోచిస్తూ ఉన్నాను. మీరు ఎటువంటి కట్న కానుకలు ఇస్తే మీ దగ్గర నేను తీసుకొని వెళ్ళి నా కూతురు కుమార్తె పెళ్లి వైభవంగా చేసుకోవాలి, మీరు ఎంత డబ్బు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఆ కుమార్తె వివాహం ఎలా జరుగుతుందో అని నేను సతమతమైపోతూ ఉన్నాను. డబ్బు కోసం యోచిస్తూ ఉన్నాను. బంగారాలు వాటి కోసం నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. అప్పుడు మస్తు ఏమన్నాడు అన్నటువంటి ఆరా తీస్తే, నువ్వు కోరుకుంటున్నటువంటి భగవంతుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని చెప్పాడు కదా, అందుకు ఆ కాళ్ళ కింద తవ్వండి అని చెప్పాడు. అతని మస్తు ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడ తవ్వినప్పుడు ఆ కిందనట బంగారము, వెండి సామాన్లు, ఎప్పుడూ గుప్త అప్పుడు లంకె బిందులు అవన్నీ అలా దాస్తూ ఉండేవారు ప్రజలు. అది ఆ రోజులు రాజుల కాలంలో జరుగుతూ ఉండేది కాబట్టి అక్కడ దొరికిందట. దాంతో అప్పుడు రాజుగారికి అసలు విషయం అర్థమైంది. అబ్బో, నేను ఎంత తప్పు చేశాను, ఎంతటి మామూలు అతను సాధారణమైనటువంటి మనిషి కాదు, అతను అసాధారణమైనటువంటి మనిషి కనుక ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. అతను తలుచుకుంటే ఏ విషయమైనా అర్థమవుతుంది, లేకపోతే హృదయం మనసు ఉండదు అనమాట. ఆయనకి మనసు పనిచేయదు. ఆయన మనసు పెట్టి ఆలోచించినప్పుడు అర్థమైంది, ఏటి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ, ఈ వీడేమో బంగారం కోసం ఆలోచిస్తున్నాడు, నాకు కాలు కింద ఉందిరా అని తిట్టాడు. అది అంతటి గొప్ప వ్యక్తి అని తెలుసుకొని ఔరంగజేబు చాలా బాధపడి ఒక విషయాన్ని చెప్పాడట. నేను చనిపోయినప్పుడు నా శరీరాన్ని ముక్కలు చేసి ప్రతి పుణ్యక్షేత్రంలోని పెట్టించండి. ఎందుకంటే అతను నేను ఇవాళ చేసినటువంటి పాపం ఆ మనిషిని నేను తేలేను. భగవంతుడు సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకి ఎంతో అన్యాయం చేశాను. అంతటి మహనీయుని చంపినటువంటి పాపికి జరగాల్సిన శాస్తి జరగాలి అని హృదయం అంతా ద్రవించి నా శరీరాన్ని ముక్కలు చేసి పాటించండి అని ఆయన చెప్పడం జరిగింది. అటువంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా చదువుకుంటే ఈ కథ చాలా ఇంకా గొప్పగా ఉంది. మెహర్ బాబాకి జై. ఇంకా ఇంకొక కథ కూడా చెప్పాలనుకున్నాను. అయితే ఇందులో చాలా మంచి కథలు ఉన్నాయి. ఇంకోసారి అవకాశం దొరికినప్పుడు తప్పకుండా చెప్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మన భాగ్యలక్ష్మి గారు హారతి పాడతారు. జై బాబా. భాగ్యలక్ష్మి జై బాబా. కనుగులు చేసాము హారతి, మౌనీష మా మనసులు చేసాము హారతి, ప్రేమ రూపా హృదయేశ కనుగులు చేసాము హారతి, మౌన రూపా మెహరీష మా మనసులు చేసాము హారతి, ప్రేమ రూపా హృదయేశ. తలపుల మాటల చేతలలోని తలపే మధురము ప్రేమమయ, తలపుల మాటల చేతలలోని తలపే మధురము ప్రేమమయ, నీ తలపే తలపులకు తావుగా, నీ
సాగర తనువులు చేసాము హారతి మౌన రూప మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేశ ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి నేటికి మా కవి లేకపోయినా నేటికి మా కవి లేకపోయినా కాచితివా మము శ్యామ సుందర తనువులు చేసాము హారతి మౌన రూప మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేశ ముల్లోకాలేలే నీవు మా కోసం వచ్చావయ్యా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై బాబా అందరినీ కావగనించి మా మధ్యన మసలావయ్యా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై బాబా నీ నామం చేసిన ఎదలో ప్రేమ మొలకలేసావయ్యా నమ్మి చెంత చేరిన వారికి తోడు నీడవయ్యావయ్యా నీ సేవను చేసిన వారికి సేవే వరముగా ఇచ్చావయ్యా తనువులు చేసాము హారతి మౌన రూప మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేశ మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేశ మౌన రూప మెహరీష ప్రేమ రూప హృదయేశ మౌన రూప మెహరీష ప్రేమ రూప హృదయేశ अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా. మీరందరూ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా రక్తి కట్టించారు కాబట్టి ముందుగా బాబాకు జై బాబాలు, తర్వాత మీ అందరికీ కూడా జై బాబాలు. జై బాబా అమ్మ వాణి, జై బాబా.